హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో షేర్ చేస్తానని. దాంతోపాటుగా థర్స్డే మార్నింగ్ రొటీన్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ కూడా నాకు చాలా వాల్యుబుల్ అండి. చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా ఫర్దర్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో లైక్ చేస్తారని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక వారం రోజుల నుంచి అనుకుంటున్నానండి, ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలని చెప్పి. అలానే సరిపోతుంది, ఏదో ఒక పనితో ఇలానే సరిపోతుంది. ఇంకా వెన్స్డే ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చిన తర్వాత ఈ పని అయితే పెట్టుకున్నాను. సో వాళ్ళకి స్నాక్స్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఈ పని అయితే పెట్టుకున్నానండి, ఫ్రిడ్జ్ క్లీనింగ్. సో ఇక్కడ లోపల ఫస్ట్ మనం ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రిడ్జ్ కనెక్షన్ ఉంటుంది కదా, అది స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఇందులో ఉన్న ఇవన్నీ చూసారు కదా, కవర్లో వెజిటబుల్స్ అలాగే ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ కవర్స్లో వెజిటబుల్స్ చూడలేకపోతున్నానండి అస్సలు. చాలా ఎలా అనిపిస్తుందో, అవి చూసినప్పుడల్లా క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకుంటాను. ఏదో ఒక పని ఇలానే సరిపోయింది. సో అవన్నీ ఇంకా తీసేసి మొత్తం ఫస్ట్ కింద నార్మల్ ఫ్రిడ్జ్ ఉంది కదా, అదైతే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఆ ర్యాక్స్ ఇవన్నీ, ఆ ట్రేస్ మొత్తం తీసేసి ఇంకా నార్మల్ విమ్ జెల్ ఉంటుంది కదా, ఏ డిష్ వాషింగ్ లిక్విడ్ అయినా వేసేసి అలా క్లీన్ చేసి డ్రైకి పెట్టేశాను. ఈ లోపల మనము ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే లోపల క్లీన్ చేయాలి కదా, సో అవన్నీ డ్రైకి పెట్టేసి ఇంక ఇలా అయితే లోపల కొంచెం ఏమన్నా డస్ట్ ఉంటే కొంచెం వేరే క్లాత్ తుడిచేసి, ఇంకా ఇక్కడ కూడా నార్మల్ విమ్ జెల్ ఉంటుంది కదా, అది వాటర్ కొంచెం వేసి స్క్రబ్ లైట్గా చేసి ఇలా తుడుస్తూ ఉన్నాను వెట్ క్లాత్తో. ఇలా ఒక్కొక్కసారి ఇలా తుడుస్తూ ఉంటానండి. లేదంటే ఒక్కొక్కసారి ఎక్కువ నాకు ఫ్రిడ్జ్ చాలా స్మెల్ వస్తుంది, ఎంత క్లీన్గా పెట్టినా కూడా అదొక రకమైన స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం ఈ బేకింగ్ సోడా, వెనిగరు లేదంటే లెమన్ ఉంటుంది కదా, అది వేసేసి కొంచెం డిష్ వాష్ లిక్విడ్ వేసి అలా అయినా పెట్టి క్లీన్ చేస్తాను. లేదంటే నార్మల్గా ఒక్కొక్కసారి ఇలా బాగానే ఉంది, అంత స్మెల్ రావట్లేదు అనుకున్నప్పుడు జస్ట్ విమ్ జెల్ లిక్విడ్ వేసేసి వాటర్ కొంచెం వేసి అలా క్లీన్ అయితే చేస్తాను. సో ఇక్కడంతా క్లీన్ చేసిన తర్వాత ఇవన్నీ డ్రై అయిపోయినవన్నీ పెట్టేశానండి. పైన కూడా సేమ్ అంతే. సో ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నాను. మీకు ఫ్రిడ్జ్ వీడియో గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను, అది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో ఇలా అన్నీ పెట్టేశానండి. ఆ రోజు ఇంకా ఇది మధ్యలో ఇలా వదిలేసి నాకు 6 o'clockకి మళ్ళీ దీపారాధన చేసుకోవాలి కదా, అదొకటి చేశాను. తర్వాత ఇవంతా మళ్ళీ నాకు టైం లేదని చెప్పేసి అలాగే కవర్స్లో పెట్టేశాను. నెక్స్ట్ డే పెట్టుకుందామని చెప్పి వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసి ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పి కవర్లో అలాగే పెట్టేశాను. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఎస్టర్డే ఆ రోజు వెన్స్డే నైట్ ఇంకా ఎగ్ దోశ ఇవన్నీ చేశాను. సో కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ ఇవన్నీ ఇంకా తరోగా అయితే క్లీన్ చేసేసాను. సో అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో మార్నింగ్ ఎంత ప్రశాంతంగా పక్షులు సౌండ్ చాలా బాగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. చాలా సైలెంట్గా ఉంటుంది కదా, ఆ పక్షులు అరిచేది చాలా బాగుంటుందండి. ఇక్కడ మీకు ఒకసారి హాయ్ చెప్పేసి ఇంకా రొటీన్లోకి వెళ్ళిపోతున్నాము. బయట అంతా క్లీన్ చేసేసి ఇంకా అది ఏమీ షూట్ చేయలేదండి, క్లీన్ చేసేది ముగ్గు వేసేది అంతా. ఇంకా బయట అంతా క్లీన్ చేసి ముగ్గు వేసేసి ఇంకా లోపల ఒకసారి చెత్త దోసేసుకొని ఇలా అయితే వచ్చేసాను. ఇక్కడ నేను మీకు
నేనెప్పుడు చేసే సాంబార్ రెసిపీ అయితే షేర్ చేస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు నేను వేయను సాంబార్లో. చింతపండు లేకుండా ఇలా టొమాటోస్ మాత్రమే వేస్తాను. ఇందాక మీరు చూసారు కదా, ఒక కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు వేసాను. తర్వాత నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసాను. మీడియం సైజ్వి ఒక 4 తీసుకున్నానండి టమోటాలు. తర్వాత కొంచెం ఆయిల్ వేసి 2.5 గ్లాసెస్ వాటర్ వేసి హై ఫ్లేమ్ మీద ఇలా పెట్టేసానండి. విజిల్స్ ఒక 7 to 8 రానిస్తే సరిపోతుంది. ఇంకా ఒక పక్కనైతే పాలు పెట్టేశాను. సో ఇంకా నా మార్నింగ్ రొటీన్లో చాలా వరకు షేర్ చేస్తూ ఉంటాను, హాట్ వాటర్ అయితే తీసుకుంటాను అని. చాలా మంచిదండి. ఎందుకు ఇలా ప్రతి వీడియోలో చూపిస్తానంటే చాలా మంచిది, ఎవరైనా అలవాటు చేసుకుంటారని చెప్పి చూపిస్తాను, అంతే మోటివేట్ అయ్యి. సో ఇంక ఇక్కడైతే ముల్లంగి, క్యారెట్ లేవు ఆ రోజు, లేదంటే క్యారెట్ కూడా వేస్తాను. సో ఇంక ఇక్కడంతా అవి పీల్ చేసేసి వాష్ చేసేసి తర్వాత కట్ చేసేసాను. ఈ విజిల్స్ వచ్చే లోపల నేను హాట్ వాటర్ అయితే తాగేసి ఇంక ఇక్కడ ఈ పప్పు అయితే ఉడికిపోయింది. మళ్ళీ ఇంకా ఈ బీన్స్, ఈ ముల్లంగి ముక్కలు కూడా వేసేసి ఒక్క విజిల్ అయితే రానిస్తానండి. కొంచెం సాల్ట్ వేసేసి ముక్కలకి పట్టుకుంటుంది కదా అని చెప్పి. ఇంకా అంతేనండి, ఒక విజిల్ రానిచ్చి ఆఫ్ చేస్తాను. ఈ లోపల అయితే ఇంకా టీ పెట్టేస్తూ ఉన్నాను నాకు, మా హస్బెండ్కి. ఇంకా మార్నింగ్ రొటీన్లో అంటే ఇంకా ఇవే ఉంటాయి కదా. సో ఇంక ఇక్కడైతే టీ పెట్టేశాను, జింజర్ టీ. చాలా వరకు నేను అల్లం టీనే ఎక్కువ ప్రిపేర్ చేస్తానండి. ఎప్పుడన్నా హీట్ అనిపించినప్పుడు నార్మల్గా అల్లం లేకుండా చేస్తాను. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ సాంబార్ చేద్దామనుకున్నాను. ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేస్తూ ఉన్నాను. చెప్పాను కదా, నేను లాస్ట్ వీడియోలో కూడా బ్యాటర్ చూపించాను, అదే బ్యాటర్తో ఇడ్లీ వేస్తూ ఉన్నానండి. ఇంక ఇక్కడైతే ఇడ్లీలు కూడా పెట్టేస్తూ ఉన్నాను. చాలా సాఫ్ట్గా వస్తాయండి, చాలా త్వరగా కూడా కుక్ అయిపోతాయి. రవ్వ ఇడ్లీల కంటే ఇవి చాలా తొందరగా కూడా టైం కుక్ అయిపోతాయి, చాలా సాఫ్ట్గా వస్తాయి. నేను మీకు చూపిస్తాను. ఇంక ఇక్కడ సాంబార్ చేయడానికి ఒక ఆనియన్ పెద్దది కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిరపకాయలు ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు అలా రెడీ చేసుకొని ఇంకా ఒక కడాయి లాంటిది పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి తర్వాత ఆవాలు, ఈ ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి కొంచెం కలిపేసి లైట్గా వేగితే సరిపోతుందండి. తర్వాత ఇంకా కారం ఒక 1.5 స్పూన్ వేసాను, ధనియాల పొడి 2 టీ స్పూన్స్ వేసాను, పసుపు కొంచెము. ఈ సాంబార్ పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, అది ఒక 4 స్పూన్స్ వేసానండి. కొంచెం ఒక 2 మినిట్స్ అలా కలిపేసి మనం ఉడకబెట్టుకున్నాం కదా కందిపప్పు, ఇంకా అలా వేసేసి తర్వాత 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. ఇంకా కన్సిస్టెన్సీ కొంచెం మీరు చూసుకొని పలచగా చిక్కగా అనేది దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది. సో అలా అయితే సాంబార్ చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుందండి. ఇంక ఇక్కడ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా నాతో మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇడ్లీలు తీసేసాను, ఎంత సాఫ్ట్గా వచ్చాయో. సో ఇంకా ఇక్కడైతే ఇలా చుట్టూ నురగలా వస్తుంది చూడండి, అది తీసేయండి. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది, ఆ గ్యాస్ట్రిక్ అనేది తగ్గుతుంది, అంటే రిలీఫ్ ఉంటుంది ఆ నురగలా వచ్చేది. సో అదైతే పక్కకు తీసేసి ఇంకా ఆఫ్ చేసేయండి. తర్వాత ఇంకా మా పిల్లలకి వాళ్ళు స్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చేసారు, వాళ్ళకి పెట్టించాను. ఇంక ఇక్కడ సాంబార్ రైసే కలిపిచ్చేస్తున్నాను లంచ్కి. ఇలా కలిపి ఎక్స్ట్రా కొంచెం సాంబార్ అయితే పక్కన గిన్నెలో వేసి ఇచ్చాను. స్నాక్స్కి ఇలా మురుకులు పెట్టేశాను. వాళ్ళ లంచ్ బాక్స్లు అయితే ఇలా రెడీ అయిపోయాయి. సో మార్నింగ్ ముగ్గు వేసాను అని చెప్పాను కదా, సో ఇదే అండి ముగ్గు చూపిస్తున్నాను చూడండి. సో ఇలా పిల్లల లంచ్ బాక్సులు రెడీ అయ్యాయి, వాళ్ళు రెడీ అవుతున్నారు, సాక్సులు షూస్ వేసుకుంటున్నారు. ఇవి చూడండి ఎలా ఉన్నాయి హ్యాంగింగ్స్, నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి.
ఇలా టెర్రకోటా హ్యాంగింగ్స్ కానీ ఇలా ఉర్లీస్ కానీ నాకు చాలా ఇష్టము. నేను వినాయక చవితి వ్లాగ్లో అనుకుంటా షేర్ చేశాను, ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకున్నానని మా ఊర్లో షాప్స్ దగ్గర. ఎలా ఉన్నాయనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇన్నాళ్ళకి వాటికి టైం వచ్చింది అలా రెడీ చేయడానికి. సో పిల్లలైతే ఒకవైపు రెడీ అవుతున్నారు. ఇంకా చల్లగా ఉందండి, చలి స్టార్ట్ అయిపోయింది కదా. ఇంక ఇక్కడ పిల్లలైతే ఇంకా రెడీ అయిపోయారు, వెళ్తున్నారు మా హస్బెండ్ డ్రాప్ చేయడానికి. సో వాళ్ళు 8-10 ఆ టైంకి వెళ్తారండి. ఇంక ఇక్కడ 8:30 అయింది. ఇంకా మా హస్బెండ్ కూడా వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేసారు. అంతలోపల మా బాబుకి పాలు ఇచ్చేసి నేను మాకు కూడా ఇడ్లీలు వేస్తూ ఉన్నాను. ఈ చలికి వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా, చల్లగా అయిపోతే తినాలి అని అనిపించదు. అది కాకుండా ఇంకా మాకు హెల్పర్ కూడా వస్తుంది, తను వచ్చే లోపల ఈ వెజల్స్ అన్నీ కూడా వేసేయాలి. సో ఇడ్లీకి అలా పెట్టేసేసి నేను ఇంకా ఈ కౌంటర్ టాప్ ఒకసారి కొంచెం ఈ పిండి అవంతా పడ్డాయి, ఒకసారి వైప్ చేసేస్తున్నాను వెట్ చేసేసి. ఇలా అయితే కొంచెం కౌంటర్ టాప్ అయితే వైప్ చేసేస్తున్నాను. గ్యాస్ స్టవ్ ఇదంతా కూడా వైప్ చేసేసి ఇలా చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. వంట అయిన తర్వాత ఇలా ఒక్కసారి మనం వైప్ ఇచ్చేస్తే చాలా నీట్గా అనిపిస్తుంది కిచెన్ చూడటానికి. సో ఇంక ఇక్కడైతే ఇడ్లీలు కూడా అయిపోయాయి, రెడీ అయిపోయాయి. హాట్ బాక్స్లోకి తీసాను. ఇంకా అంటే మా బాబుకి మా హస్బెండ్కి పెట్టాలి కదా. సో తర్వాత ఇంకా ఇవన్నీ వాషింగ్కి వేసేసాను. ఈ లోపల ఇంకా మా బాబుకి మా హస్బెండ్కి పెట్టేసి బ్రేక్ఫాస్ట్. నేను ఇవి పూజా సామాన్ అయితే క్లీన్ చేయడానికి వచ్చానండి. థర్స్డే నేను క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా సో అవన్నీ అలా క్లీన్ చేసి ఇలా దీపారాధన చేసుకొని నేను కూడా తిన్నాను. అప్పటికి ఆల్మోస్ట్ 9:45 10 అవుతుందండి. ఇంకా మా హెల్పర్ కూడా వచ్చేస్తుంది. సో నేను మార్నింగే చెత్త ఇదంతా తోసేస్తానండి. సో ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆ రోజు లంచ్లోకి మా హస్బెండ్కి టీమ్ లంచ్ ఉందన్నారు ఆఫీస్ వాళ్ళతో. సో నాకు మా బాబుకే కదా అని చెప్పి సాంబార్ అయితే సరిపోతుంది, రైస్ పెట్టేశాను. సో ఇంతేనండి ఈ వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.